గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లుల కింద మహిళా బిల్లు, అంతేకాకుండా కాన్స్టిట్యున్సీని పెంచే విధంగా బిల్లులు రెండు కూడా రాజ్యాంగ సవరణను చేసే విధంగా లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నాకు ఒక చక్కటి అదృష్టం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కలిగింది. మొదటిగా మొన్న ఈ మధ్య చూస్తే అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అవసరం, అందరూ కూడా కోరుకున్న అమరావతి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు నేను లోక్సభ సభ్యుడిగా ఉంటాం. అంతేకాకుండా మహిళా బిల్లు, దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది మహిళా బిల్లు గురించి. ఆ మహిళా బిల్లు కూడా రేపు రాబోవటం, ఆ వచ్చే మహిళా బిల్లుని మేమందరం కూడా యునానిమస్గా గెలిపించబోతున్నాం. ఇది దేశం యొక్క పురోగతికి నిజంగా ఒక తార్కాణం. చూస్తే మహిళా బిల్లులో మనం ఒక ఇంట్లో ఉన్న, కుటుంబంలో ఉన్న మహిళ యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంటుంది, ఆ మహిళ యొక్క వల్ల ఆ కుటుంబం ఎంత బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ప్లాన్ చేసుకోగలుగుతుంది, ఇటువంటి ఎన్నో ప్రభావితాలు చేసే మహిళలు ఇవాళ చూస్తే వ్యాపార రంగంలో, అంతేకాకుండా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా చేస్తున్నారు. అదే విధంగా వాళ్ళు కూడా రాజకీయాల్లో కనుక వాళ్ళకు కూడా స్థానం కల్పిస్తే వాళ్ళు పురుషులకు ఏమాత్రం తగ్గకుండా అంతకన్నా బ్రహ్మాండంగా రాజకీయాలు రాణిస్తాయి. ఒక చక్కటి రాజకీయాలు వస్తాయనే తలంపుతో మనం అందరం కూడా మహిళా బిల్లు కావాలని అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అయితే మనం చూసాం, తెలుగుదేశం పుట్టిన కాడి నుంచి కూడా మహిళల పట్ల వివక్షత ఎక్కువ, మహిళల పక్షాన ఎక్కువ ఉండే పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మనం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆశయాలతో పుట్టిన ఈ పార్టీలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు దేశం మొత్తం మీద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా మనం చూస్తే ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఇచ్చాం. వీటితోడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు అన్నాం. ప్రతి ఇంటిలో ఉన్న మహిళలకి ఉచిత విద్య వచ్చి వాళ్ళ పిల్లలు చదువుకునే ప్రతి మహిళ ఇంట్లోనూ ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు వేసాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ మహత్తర ఘట్టం రేపు రాబోతున్నందుకు గౌరవ ప్రధానమంత్రి వర్యులకి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మహిళా బిల్లు ఎప్పుడు వస్తుందా అని ప్రతినిత్యం కూడా అందరినీ కూడా మానిటర్ చేసి మహిళా బిల్లుని పార్లమెంట్లో తీసుకొచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మహిళలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. తప్పకుండా మీ ఆధ్వర్యంలో ఈ దేశ రాజకీయాలు మారబోతున్నాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారు, మహిళల మీద ఒక చక్కటి పాట కూడా ఉంటుంది, మగువ అనే ఒక పాటతో వారు మహిళల యొక్క విశిష్టతను కూడా తెలిపారు. కాబట్టి కుటుంబంలో ఎంత చక్కగా మీరు చేయగలరో రాజకీయాల్లో అదే విధంగా రాణిస్తారని తెలియజేస్తున్నాం. ఇక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క సంక్షేమం కోసం 24 గంటల్లో 18 గంటలు వారు ఆ కార్యక్రమాలే చేస్తుంటే చూస్తుంటే ఎన్నో కుట్రల్లో కూడా ఏ విధంగా అంటే మనం వినటానికి కూడా వినలేని కుట్రలు, కాన్స్పిరసీలు తీసుకొస్తా ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ప్రతిపక్ష నాయకుడు అనే విషయం కూడా లేకుండా ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వారి బృందం చేసే డ్రామాలు చూస్తుంటే చాలా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మనం అందరం కూడా అమరావతి తెచ్చుకునే రోజు, పార్లమెంట్లో బిల్లు వచ్చే రోజు ఆయన మావి గన్ అని ఒక రోత పదం, ఇంటానికే రోతగా ఉండే పదం, ఒక అమరావతిని అపహాస్యం చేసే విధంగా ఒక రోత పదాన్ని వాడి మన రాజధానిని అపహాస్యం చేయడమే కాకుండా ఒక కామెడీ పీస్గా తయారు చేయడానికి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇక వాళ్ళకు తోడు వాళ్ళ అనుచరులు, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు.
వీళ్ళు మొన్నే చెప్పా, ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఏది చెప్పినా వెనక చిడతల అప్పారావులు ఉంటారు, చిడతలు వాయించే వాళ్ళు ఉంటారు. ఆయన తానా అనగానే ఇలా తందానా, లేకపోతే ఇంకొకళ్ళు. ఇది ఒక ముత్యాల ముగ్గులో చిడతల కొట్టుకునే కార్యక్రమాలాగా ఇక్కడ ఒక కొంతమంది నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అందరూ తయారయ్యారు. చూస్తే ఆ సినిమాలో ఉన్న సన్నివేశం కూడా మొన్నే చూశాను, ఆయన మీకు కూడా చూపించాలి. చూస్తే ఏ విధంగా ఉందంటే చూడండి, చేతులు అట్ట పడుతున్నారు. అయినా జగన్ రెడ్డి కనుక రావు గోపాలరావు అయితే ఈ చిడతగాళ్ళందరూ కూడా ఇవాళ చిడతలు, ఒకళ్ళు ఆహో అంటే ఒకళ్ళు ఓహో అని, ఒకళ్ళు చిడతల అప్పారావు అయితే ఇంకొకళ్ళు బ్యాండ్ వాయిద్యగాళ్ళు లేక బిహేవ్ చేస్తా అతని యొక్క అపహాస్యం చేసిన అతని రోత పదాన్ని కూడా వీళ్ళు ఏదో పెద్ద గొప్ప పదంలాగా ప్రచారం చేసుకోబోతున్నారు. దాంట్లో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, నన్నేదో విమర్శిస్తే ఇతనికి ఏదో పేరు బాగా వచ్చేస్తుంది, నేను పెద్ద నాయకుడిని అయిపోదాం అనుకుంటున్నాను. కానీ ఆ నాయకుడికి నిజంగా చూస్తే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు. ఆ కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు ఏమంటాడంటే ఎంపీ అంటే మట్టి, పీ అంటే ఏంటో ప్యాకాట అని. మరి నిజమే, వాళ్ళ ఎంపీలు అందరూ అదే స్థాయి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి వేరేది తెలియదు కాబట్టి ఎంపీ అంటే పదం వాళ్ళకి మట్టి ప్యాకాట్ లాగే కనపడుతుంది. కానీ ఇండియాలో ఉన్న ఎంపీ అంటే మంచి పనులు చేసే వ్యక్తులం కాబట్టి మేము ఎంపీలు అయ్యాం. నువ్వు ఎప్పుడూ అందుకే గెలవలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఒక విషయం చెప్తున్నా, మీ నాన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కనుక నువ్వు చూస్తే నువ్వేం ఆలోచనలో ఈ మావిగన్ను నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లా. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా, ప్రెస్ సాక్షిగా ఆయన చెప్పిన మాటలు వాళ్ళంతా కూడా రైతులంతా కూడా తెలుసు నాకు. నేను వెళ్ళి ఒక మీటింగ్లో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైపోయింది. వాలంటరీగా సంతోషంగా వాళ్ళందరికీ వాళ్ళు మెచ్చి ఇక్కడ మాకు అమరావతి వస్తుంది, క్యాపిటల్ సిటీ వస్తుంది, మేము వాలంటరీగా ఇస్తున్నాం అన్న తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో కానీ ఆ గడప కానీ ఇంతవరకు తొక్కలేదని చెప్పేసి నేను చెప్తాను. అదే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ వాలంటరీగా ఇస్తున్నారు, వాళ్ళందరికీ వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. మనం రాజకీయాలు నడపడం భావ్యం కాదు, నేను అక్కడికి వెళ్ళనని చెప్పేసి నేను ఆ రోజున కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను చెప్తాను. అదే కాదు, రోడ్ల మీద ఉన్నటువంటి గుళ్ళ గురించి కూడా ప్రస్తావన వస్తే నేను ఒకటే చెప్పా. 40 ఏళ్లుగా ఉన్నటువంటి గుళ్ళల్లో వచ్చి జోక్యం తీసుకుంటా ఎక్కడో మారుమూరుగా ఇందాక నాని అన్నట్టు మూల ఉన్నటువంటి విజయవాడని వాళ్ళు క్యాపిటల్ చేస్తున్నాడు ఆయన. మాకు ఒక స్వతంత్రం వస్తుంది, మాకు ఇక్కడ క్యాపిటల్ ఏరియా అవుతుంది కాబట్టి మీరు ఎవరో కూడా అనవసరంగా అడ్లో తలదూర్చి మీరు పోటీ చేయొద్దు, రోడ్లు వెడల్పు చేయనివ్వండి. ఆయన ఆ రోజు మాట్లాడతా, నేను అమరావతి, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా తీసుకున్నాను కాబట్టి నేను వాలంటరీగా కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని నువ్వు నీ తండ్రి బహిరంగ వేదిక మీద అందరి ముందు చెప్పి మళ్ళీ ఇవాళ నువ్వు మళ్ళీ రంగులు మార్చడం. అసలు నేను ఒకటే కోరుతున్నా, గత 43 సంవత్సరాలుగా నీ కుటుంబం అంతా రాజకీయాల్లో ఉంది. రాజకీయాల్లో ఉన్న నీ కుటుంబం ఏ రోజన్నా విజయవాడలో ఈ కార్యక్రమం చేశాం, ఈ అభివృద్ధి కార్యక్రమం చేశాం అని చెప్పుకునే చరిత్ర 43 సంవత్సరాల నుంచి నీకున్నదా? నీ ప్రాంతంలో ఉన్న గుణదల్లో ఉన్న రైల్వే బ్రిడ్జిల్ని కూడా గత 20 సంవత్సరాల నుంచి అడ్డుకుంది నీ కుటుంబం, నువ్వు కాదా? కానీ మేము అధికారంలోకి వచ్చి రాగానే ఇంకొక నెలలో గుణదల ప్రాంత వాసుల చిరకాలక కోరిక, విజయవాడ నగర వాసుల చిరకాంత కోరిక అయిన ఆర్ఓబీలు 316 ఎల్సీ నెంబర్ 316 ఎల్సీ నెంబర్ 8 కూడా తీసుకొచ్చి అభివృద్ధికి పేటెంట్ ఏంటో చూపిస్తాం. అసలు ఒక్కటే కోరుతున్నా, నువ్వు నన్ను విమర్శిస్తే నువ్వేదో పెద్ద నాయకుడు అయిపోతావు అనుకుంటున్నావేమో. నీకు 2 విషయాలు చెబుతున్నా. నువ్వే చేపించేది బియ్యం, మొన్న కూడా మా కర్ముల్లా చెప్పాడు పేరు, నీ అనుచరుడు ఎవరైతే చేస్తున్నాడో బియ్యం వటా అని. అంతేకాకుండా మట్టి చేసేది నువ్వే, అన్నీ చేసింది కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసింది నువ్వే. ఇప్పటికీ
మా వ్యక్తులు అంటున్నారు ఏదో మా బియ్యం కూడా ఇంకా చేస్తున్నాడని, దాన్ని కూడా చూస్తున్నాం. ఒక్క విషయం చెబుతా, గుర్తుంచుకో, నువ్వు అసలు ఎక్కడి నుంచి నుంచుంటావు నీకు తెలియదు. నువ్వు ఎందుకంటే విజయవాడ నాయకులు ప్రజలందరూ కూడా శాపం ఇచ్చారు, నువ్వు కార్పొరేటర్ కూడా గెలవలేవు అని. ఎందుకంటే నువ్వు విజయవాడని ఒక రక్తపు వాడగా చేసింది నీ నీ కుటుంబం. అంతేకాకుండా విజయవాడలో కుల మతాలు మంటరే పెట్టింది నువ్వు, నీ కుటుంబం. మేమందరం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి నీతో మరి ఒక్కటే, రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. నువ్వు నచ్చిన వార్డుని సెలెక్ట్ చేసుకో. నువ్వు అక్కడి నుంచి దారుణంగా ఓడిపోతే తెలుసుకో, నువ్వు అట్లీస్ట్ ఒక కార్పొరేటర్ కింద గెలిచి నేను ఒక నాయకుడిని అనిపించుకుంటావని నేను తెలియజేసుకున్నాను. ఇక రెండో విషయం, తిరువూరు చాలా వెనుకబడిన నియోజకవర్గం. ప్రతి నిమిషం చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని 24 గంటలు కష్టపడుతున్నారు. అందరం కూడా తిరువూరుని అభివృద్ధి చేయడంలో ముందుందాం. తిరువూరులో నిజంగా చూస్తే చాలా మారుమూల ఉన్న ప్రాంతం, అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు దాని మీదే కంకణం కట్టుకున్నారు. తిరువూరు గురించి మేము అభివృద్ధికి ముందుకు తీసుకెళ్దామని మేము అందరం కూడా ఆలోచించాం. తెలుగుదేశం పార్టీ తరఫున తిరువూరుని ఎట్టి పరిస్థితుల్లో అగ్రగామిగా తీసుకెళ్దామని అనుకుంటున్నాం. మేము తిరువూరు అధికారం చేపట్టంగానే 25 తాండాల్లో ట్యాంకులు, ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులు ఎక్కడైతే ఉన్నారో 50 కోట్లు పెట్టి ఆర్డబ్ల్యూఎస్ వర్కులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వర్కులు ప్రారంభమై ఇంకొక 20 రోజుల్లో మొత్తం ప్రతి తాండాకి మంచినీటి సౌకర్యం ఆర్డబ్ల్యూఎస్ కింద మేము ఇవ్వబోతున్నాం. R&B కింద సుమారు 45 కోట్లు, ఏ నియోజకవర్గంలో కూడా లేని విధంగా R&Bకి 45 కోట్లు శాంక్షన్ చేయించాం. నరేగా కింద 30 కోట్లు, CSR కింద నరేగా కింద 30 కోట్లు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితే అక్కడ ఏదైనా ఒక పారిశ్రామిక ప్రాంతం ఉండాలి కాబట్టి ఏదైనా మంచి ఇండస్ట్రీని చూడమంటే లెదర్ ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి త్వరలో అక్కడ కూడా రాబోతుంది. ఇక మెయిన్ అయితే CSR యాక్టివిటీ కింద ప్రతి గ్రామంలోనూ మంచినీళ్లు ఉండాలని చెప్పి ఆల్రెడీ ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో మొత్తం సుమారు 10 వాటర్ ప్లాంట్లని ఆల్రెడీ 5 రెడీ అయిపోయినాయి, ఓపెనింగ్ అవుతున్నాయి. ఇంకో 5 కూడా ఇంకొక నెలలో రెడీ అవుతాయి. సుమారు 70 గ్రామాలు, అందులో RWS ద్వారా వాటర్ ఇచ్చిన గ్రామాలు తీసేస్తే సుమారు 50 గ్రామాల్లో కూడా ఎక్కడైతే SC, BC మైనారిటీ ఉన్నారో అక్కడ మంచినీటికి RO ప్లాంట్లు కూడా పెట్టబోతున్నాం. వీటన్నిటితో పాటు మేము తిరువూరుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం. ఒకటే చెప్తున్నాం, తిరువూరు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే సాగుతుంది. తెలుగుదేశం అందరం కూడా కలిసికట్టుగా తిరువూరు అభివృద్ధి చేస్తాం. ఈ మధ్య కొన్ని సంఘటనలు చెప్తున్నారు నా గురించి, కొన్ని మీడియాల్లో వినటం జరిగింది. 1-2 మీడియాలో, ఎక్కువ మీడియాలు కాదు. ఆ మీడియాలు కూడా ఏమంటారంటే సేవల దేవదత్ అనే వ్యక్తి దగ్గర నుంచి నేనేదో డబ్బులు తీసుకున్నట్టు, NRI గిరి అనే అతి దగ్గర నేనేదో డబ్బులు తీసుకున్నట్టు వచ్చినాయి. నేను ఒకటే చెప్పదలిచా, నేను గత 4 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఇచ్చిన ఇదే రోజు ఎక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టాలి అంటే సుమారు 7 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి 2500 మందికి ప్రతిరోజు ఉచితంగా భోజనం ఇచ్చిన వ్యక్తిని నేను. అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆ రోజు వైద్యం అందకపోతే మెడికల్ క్యాంపులు పెట్టి మెడికల్ ద్వారా వైద్య సహాయమే కాకుండా నా ట్రస్ట్ ద్వారా నా సొంత నిధులతో ఉచితంగా వైద్యం, మందులు కూడా ఇచ్చిన వ్యక్తిని నేను. ఎన్నో జాబ్ మేళాలు పెట్టిన వ్యక్తిని నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటాం అనేది కలలో మాట. నాకు విజయవాడలో ఎవరితోనూ విజయవాడే కాదు NTR జిల్లా ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు లేవు. నేను ఎవరి దగ్గర కూడా ఏ రోజు తీసుకునే వ్యక్తిని కాదు. నాకున్న ఆర్థిక లావాదేవీలు 2 పార్ట్నర్లు ఉన్నారు, అది కూడా చిన్న పార్ట్నర్లు. వాళ్ళతోనే ఏదన్నా ఒక ఆర్థిక లావాదేవీలు ఏదన్నా ఉన్నాయంటే విజయవాడ కానీ NTR జిల్లాలో కానీ వాళ్ళిద్దరితోనే ఉన్నాయి. ఇక దేవదత్ అనే వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను రాకముందే అక్కడ ఇన్ఛార్జి కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఛార్జి కింద డిక్లేర్ చేసిన వ్యక్తిని నేనైతే ఇన్ఛార్జ్ ఇప్పించలేదు. నేను ఎలక్షన్ ముందు 3 నెలలు 4 నెలల ముందు తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళా. ఆ తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళిన క్రమంలో నేను ఆ రోజుకే దత్తు అనే ఆయన ఇన్ఛార్జ్ కింద ఉన్నారు.
కాబట్టి అప్పటికే ఆయన ఒక హాస్పిటల్ పెట్టి గత 4 సంవత్సరాల నుంచి తిరువూరుకి సేవ చేయాలని ఎన్నో డయాలసిస్ కేసులు ఆయన హాస్పిటల్లో చేయటం వల్ల ఆయన హాస్పిటల్ కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. మరి కొంతమంది రాసినట్టు దత్తు గారు నాకు ఎంపీకి డబ్బులు ఇచ్చాను అని ఉంటే అది అన్న పాత ఎంపీ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఇన్ఛార్జి నా క్రమంలో అవ్వలేదు. ఆ పాత వ్యక్తికి ఏమన్నా ఇచ్చారేమో తెలుసుకుని రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతమంది వ్యక్తులు ఎవరన్నా తప్పుడు సమాచారం ఎవరికన్నా వస్తే వారికి ఏమన్నా తెలియక మాట్లాడితే దాన్ని ఒకసారి చూసుకుని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. రెండవది గిరి అనే వ్యక్తి ఎన్ఆర్ఐ కింద ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, గత 7-8 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన వ్యక్తి. నేను అమెరికా ఎప్పుడో ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు నన్ను కలిశాడు. మీరందరూ ఎన్ఆర్ఐలు వచ్చి ఇవాళ రాష్ట్రంలో కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అధికారంలోకి రాకపోతే మన బిడ్డల భవిష్యత్తు అల్లకల్లోలం అయిపోతుంది, మన రాష్ట్ర పరిస్థితి మీరు అందరూ వచ్చి కృషి చేయాలంటే, అదేవిధంగా ఎలక్షన్ సమయానికి అతను వచ్చి విసన్నపేటలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయటం జరిగింది. ఆ రోజు కూడా ఏ రోజు ఆర్థిక లావాదేవీలు మా మధ్య లేవు. ఏదన్నా ఆయన పార్టీ కోసం ఖర్చు పెడితే గౌరవ ఎమ్మెల్యే గారికి ఖర్చు పెట్టవచ్చు, గౌరవ ఎంపీకి ఖర్చు పెట్టవచ్చు, లేకపోతే పార్టీ కోసం ఖర్చు పెట్టి అక్కడ పార్టీకి ఏమైనా ఖర్చు పెట్టాడేమో నాకు తెలియదు. కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. నా క్యారెక్టర్ తెలిసిన ఎవరైనా ఇటువంటి ఎవరు నమ్మరు, అది అందరికీ తెలిసిందే. కాబట్టి అటువంటి ఏదన్నా ఉంటే మీకు వివరణ ఇచ్చుకుంటున్నా. నేను దాని గురించి వివరణ ఇచ్చుకుంటున్నా. ఒకటే, మనందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ కింద తిరువూరిని అభివృద్ధి చేద్దామనే నేను కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు, లోకేష్ గారు అయితే మరీ ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసం తిరుగుతున్నారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ అందరం కూడా కలిసికట్టుగా తిరువూరిని అభివృద్ధి చేయడంలో కష్టపడదాం. ఏదన్నా అపోహలు కనుక మన మధ్య ఏదన్నా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే మన అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి వివరించి, నిజంగా ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా చేస్తారంటే ఆయన కంప్లైంట్ ఇచ్చుకుంటామే కానీ మనం మాట్లాడుకుంటాం మంచి విషయం కాదని నేను తెలియజేసుకుంటున్నా. దత్తు గారి గురించి చెప్తున్నావు. గత 3 నెలల బ్యాక్ నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, నేను చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను, నా హాస్పిటల్ ఇబ్బంది పడితే నేను ఒకటే మాట అన్నాను, ఇబ్బంది పడద్దు, మీరు పార్టీ కోసం కష్టపడి 9 సంవత్సరాలు చాలా కాన్స్టిట్యున్సీలో కష్టపడిన వ్యక్తి, మీ ఆర్థికంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే నేను ఏదో కొంత సహాయం చేస్తాను, మీరు హాస్పిటల్ని మళ్ళీ సరిగ్గా తీసుకురండి అంటే అట్లాగేనని చెప్పడం జరిగింది. ఇది జరిగిన విషయాలు. అవన్నీ మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చాను. కొన్ని పత్రికలు కాదు, ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్. ఆ టీవీ ఛానల్ వ్యక్తికేమో జగ్గయ్యపేట సీటు, మరి ఆ ఛానల్ ఇక్కడ ఉందో లేదో మరి నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎక్కడ కనపట్లేదు. ఆ టీవీ ఛానల్ వ్యక్తికి జగ్గయ్యపేట సీటు గురించి ఒక జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక ఇది తీసుకుని ఎప్పుడు చూసినా శ్రీరామ్ తాతయ్యని విమర్శిస్తాడు, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు, ఇంకొకళ్ళందరినీ విమర్శిస్తూ ఉంటారు. రెండోది ఆ ఛానల్ ఉంటే ఉండొచ్చు కూడా, మరి వాళ్ళు ఎప్పుడు వివరణ తీసుకుంటాం కూడా ఉండదు. ఏదన్నా ఆరోపణ వస్తే ఏముండదు, ఉన్నది ఛానల్ కూడా ఉంది. ఎప్పుడు వివరణ తీసుకునే పరిస్థితుల్లో లేని ఛానల్ ఒక ఛానల్. ఆ ఛానల్ జగ్గయ్యపేట సీట్ తెచ్చుకోనన్నా తుక్కుగా నీకు నోడిస్తారు. అంతేకాకుండా నీకు ఏదన్నా అభిప్రాయం ఉంటే ఎదుట వ్యక్తుల గురించి రాసేటప్పుడు తాతయ్య గారిని విమర్శిస్తావు, రఘురాం గారిని విమర్శిస్తావు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావు, లోకేష్ని విమర్శిస్తావు. నీకు ఇదేమి కర్మరా బాబు అని నాకు ఒక ఫీలింగ్. తప్పకుండా నువ్వు ఒక మంచి వ్యక్తివే, ఎక్కడన్నా ట్రాప్లో పడితే భయించి బయటికి రావాలని కోరుకుంటున్నా. రెండోది సాక్షి, ఇదొక కరపత్రం. ఈ కరపత్రం ఈ మధ్య నా మీద ఒక ఆర్టికల్ రాసింది, ఎమ్మెల్యేలపై బొసగొడుతున్న కాల్ నాకు అంట. నేను టెలిఫోన్ ట్యాపరింగ్ చేశానంట. బాబు ఎవరు రాశారు కానీ వార్త, నిన్నైతే మేము వదలం, నా పేరు కూడా పెట్టావు, నీ అదృష్టం కొద్దీ నా పేరు కూడా పెట్టావు. ఈ వార్తలో నేను గౌరవ శాసనసభ్యుడు, మా మాజీ కేంద్ర మంత్రి, మా మార్గదర్శి సుజనా చౌదరి గారి ఫోన్ ట్యాప్ చేశానంట. ఈ వ్యక్తి రాసింది ఇవన్నీ కాన్స్పిరసీలు. ఈ వ్యక్తికి రాసింది ఏంటంటే, ఒక భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశంకి ఓ యుద్ధం పెడదాం అనుకునే స్టైల్లో రాశావు. ఆయన మాకు మార్గదర్శి, నాకు మా అందరికీ పెద్ద ఆయన ఫోన్ నేను ట్యాప్ చేశాను. ఇది నువ్వు రాసేది. ఈ కర్రపత్రిక నిత్యం నా మీద విషం కక్కుతానే ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే మా పెద్ద గౌరవ పూజలు నందమూరి తారక రామారావు గారు ఒక మాట చెప్పారు, అది ఇప్పటికీ కూడా నా చెవిలో మోగుతూ ఉంటుంది.
నువ్వేదన్నా మంచి పని చేయాలనుకుంటే నీకు 100 అడ్డంకులు వస్తాయి, వాటిని పట్టించుకోకుండా ముందుకు నడువు. అది మా పెద్ద ఆయన మాకు నేర్పిన సూత్రం. ఇటువంటి చెత్త కార్యక్రమాలు చేసే ఈ పత్రిక నిన్ను ఆల్రెడీ ఇవాళ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, క్రిమినల్ డిఫర్మేషన్ వేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా మొన్న అడిగా క్రిమినల్ డిఫర్మేషన్ వేస్తే కేసులు ఎందుకు కట్టట్లేదని. ఇతను రాసే ఈ పేపర్ రాసేవన్నీ కూడా ఏ రోజు చూసినా పోనీ దీంట్లో ఒకటే అడుగుతున్నా, టెలిఫోన్ ట్యాపింగ్ చేశాను కదా నువ్వు అన్న దాని ప్రకారం అరెస్ట్ చేయించున్నాను. మరి టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఒక మహానేరం, తప్పకుండా అరెస్ట్ చేయించు. నేను ట్యాపింగ్ చేశానా, కాల్ రికార్డ్స్ తీసాను, ఏదో చెప్పు. కాబట్టి ఇటువంటి ఎన్నో కాన్స్పిరసీలు రాష్ట్రం మీద పడుతున్నాయి. కాబట్టి మనం ముందుకు వెళ్ళే విషయంలో, అభివృద్ధిలో, సంక్షేమంలో అన్నింటిలో కూడా మనందరం కూడా ఎన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని, పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని, లోకేష్ గారి కష్టాన్ని, అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 2047 వికసిత్ భారత్ యొక్క కష్టాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళి తప్పకుండా వారి ఆశయాలు సిద్ధించే విధంగా మనం కూడా కృషి చేద్దామని, ఏదన్నా ఉన్నా అందరం కలిసి ఈ విజయవాడ నగరాన్నే కాదు తిరువూరు పట్టణాన్ని, తిరువూరు నియోజకవర్గాన్ని కూడా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటూ ఇవాళ అందరికీ కూడా మరొక్కసారి మహిళా బిల్లు రేపు రాబోతుంది. తప్పకుండా అందరి మహిళలకి మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో ఈ బిల్లు తీసుకొచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిరువూరు బాకేం కాంప్లికేషన్ కాదు. తిరువూరులో తెలుగుదేశంకి ఉన్న కాంప్లికేషన్ ఏమీ లేదు. తిరువూరులో ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తుల దగ్గర ఒక్కొక్క రకమైన వైఖరి ఉంటుంది. ఆ వైఖరిని మేము సమన్వయం చేసుకుని వెళ్ళడమే మా యొక్క కర్తవ్యం. తెలుగుదేశం పార్టీ మేము తిరువూరు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. తిరువూరులో అందరం కలిసికట్టుగా ఉండి తిరువూరు అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాం. ఏదెవరికన్నా చిన్న చిన్న అపోహలు కనుక ఉండి ఎవరన్నా ఏదైనా చెప్తే దాన్ని మా అధ్యక్షుల వారు కూర్చోబెట్టి మాట్లాడి క్లోజ్ చేస్తారు.